బతిరెడ్డి గారు బీసీలు చదవకుండా అనేక మంది చాలా వెనకబడున్నారు. ఆ చదువుల గురించి ఏ విధంగా ముందుకు పోవాలో కొంచెం మీరు చెప్పగలుగుతారా? వాళ్ళ పెద్దోళ్ళు ఈ రైతాంగంలో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర పని చేసుకుని 3 పూట్ల తిండికి మాత్రమే పరిమితం అయిపోయినారు. కాబట్టి ఇదే మనకు పండగగా ఉందని ఆలోచించే వాళ్ళు ఏ సదుపాయాలకి అందలేని పరిస్థితి అయ్యింది. ప్రతి ఒక్కరూ బీసీల్లో కనీసం డిగ్రీ ఇంటర్ స్థాయికి చదువుంటే వాళ్ళ పెద్దలు వాళ్ళ పిల్లకాయల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. లేదంటే కనీసం ఆ రోజుల్లో గొడ్ల కాపురుగానో గొర్రెల కాపురుగానో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ గొర్రెలు గుడ్లు మేపే సౌకర్యాలు కూడా లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి విద్య పుష్కలంగా గురుకుల పాఠశాలలో అయినా చేరచ్చు, ఎక్కడైనా కనీసం రూపాయి ఖర్చు లేకుండా మంచి మంచి ఎడ్యుకేషన్ పాఠశాలలో చేర్పించి ఆ దోవలో కూడా కొంతమందికి తెలియదు. కాబట్టి గురుకుల పాఠశాల అయితేమే, బీసీ హాస్టల్ అయితేమే, ఇవన్నీ కూడా కొంతమందికి ఎక్కడెక్కడ ఉండేది 123 స్కూళ్ళు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉండేది కూడా కొంతమందికి తెలియదు. కాబట్టి అక్కడ గురుకుల పాఠశాల